రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్కోట్కు సంబంధించినంత వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడుబంటి శ్రీనివాసరావు గారికి మరొకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్ గారు మరొకసారి మీకు అవకాశం కల్పించడం ఎలా అనిపిస్తుంది అండి? జగన్ గారు రెండోసారి అవకాశం ఇవ్వడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటారో, నిరంతరం ప్రజల్లో ఉంటారు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి, నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఈ రెండు చేయటానికని ఒక గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కువ పాల్గొన్నది నేను. బహుశా సుమారుగా 300 రోజులు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేశాను. సుమారుగా 86,000 కుటుంబాలు ఉంటే 78,000 ఫ్యామిలీస్ నేను కలిశాను. జగన్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండేవాడు. ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ అవుతాడనేది ఒకటి. ఎందుకు గెలుస్తాడు అనే విషయంలోకి వస్తే నిరంతరం ప్రజల్లో ఉండేవాళ్ళు ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటారు. సో ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా పనిచేసే వ్యక్తులనే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారనే ఆలోచనతో నాకు ఈరోజు రెండో అవకాశం అయితే ఇచ్చారు. అయితే మొట్టమొదటి నుంచి పార్టీలో నేను ప్రయాణం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. కాబట్టి ఆయన ఏ విధంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందుబాటులో ఉండాలి, పెద్దదిగ్గా ఉండాలి అనేది ఒకటి. ఇంటి వద్దకే పరిపాలన, ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఏమైతే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేశారో అన్నిటికీ అనుగుణంగా ఏ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పనిచేశారో వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నేను ఒకని. సార్, ప్రధానంగా ఎస్కోట్కు సంబంధించినంత వరకు కొంతమంది లోకల్గా ఉండేటటువంటి మీతో ఉన్నటువంటి లీడర్స్, ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి కొంతమంది లీడర్స్ కూడా పార్టీని విడిచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది మిమ్మల్ని ఎరుకుని పెట్టే అవకాశం ఏమైనా ఉండబోతా ఉందా? దానికి సంబంధించినంత వరకు డీటెయిల్ సమాధానం చెప్పే అవకాశం ఉంటుందా సార్? ఈ మధ్యకాలంలో మా పార్టీ నుంచి పదవులు తీసుకుని వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. అయితే ప్రజలు అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక పార్టీ ద్వారా పదవులు పొంది ఇంకా ఏవో కావాలని ఏవో వాళ్ళకి ఏవో వేరే ఆలోచనలతో వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఈ బీఫామ్తో పదవులు అందుకున్న వాళ్ళు ఆ పదవులు వదిలేసి లొకేషన్ ముఖ్యమంత్రి చేయాలని వెళ్ళిపోతే తప్పులే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవులన్నీ ఉంచుకుంటూ ఆ పదవులను వాడుకుంటూ వాటిని ఉపయోగించి ప్రజల్లోకి వెళ్తూ తెలుగుదేశం గెలవాలని అలాంటి ఆలోచనతో వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా చేతులంచుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల నేను కలిసిన ప్రతి కుటుంబం నాకు ఎక్కువగా చెప్పే డైలాగులు ఏంటంటే, బాగా ముసలోళ్ళు, కొంతమంది వితంతువులు, వికలాంగులు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈరోజు జగన్ బాబు వలన అన్నంతో కూర పెట్టుకొని తినగలుగుతున్నామని. చాలామంది రైతులు అయితే వ్యవసాయం చేస్తూ ఇలా అప్పుల పాలైపోతున్నాము, ఇంకా వ్యవసాయం మానుకోవాలి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వ్యవసాయదారులకు వచ్చిన ఎంకరేజ్మెంట్ అంత కాదు. ప్రతి ఏడాది రైతు భరోసా అందుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలతోని విత్తనం నుంచి ఎరువుల నుంచి ఫైనల్గా పంట కొనుగోలు కూడా ప్రభుత్వమే చేసింది. ఇదన్నీ ఇంత మంచి మార్పు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తారు ప్రజలందరూ కూడా. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా మా ఎమ్మెల్యే అందుబాటులో లేదని అంటారు. సో నేను నా అందుబాటు విషయంలో అయితే లాస్ట్ 2.5 yearsలో ఉదయం సాయంత్రం 7 నుంచి రాత్రి 11 వరకు అందరికీ అందుబాటులో ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తాని ఏ ఎమ్మెల్యేనే గెలుస్తాడు. నా వరకు నేనే కొన్ని చేశాను. ఏంటంటే ప్రభుత్వాన్ని తో వర్క్ చేసి ఇప్పుడు మాకు దారిపత్తి అనే ఒక హిల్ టాప్ ఏరియాకి రోడ్ ఫామ్ చేయగలిగాం. 30 ఏళ్ళుగా డోలీలో తిరిగేవారు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, మెటర్నిటీకి వెళ్ళాలన్నా ఆ పాపం డోలీలో తీసుకొచ్చేవారు. నేను ఎమ్మెల్యేని కొత్తలో చూశాను, ఇదేంటిదంటే ఇలాంటివి ఇప్పుడు నుంచో స్టోరీలు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఘోరమా, 30 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదని రోడ్డు వేశాం.
కాకపోతే కరోనా రావటం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా కొన్ని విషయాలు వెనకబడి ఉన్నాం. వెల్ఫేర్ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టం ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల పథకాలన్నీ అందరికీ ఇవ్వటం జరిగింది. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్ అయితే బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఇక ఇంకా 1-6 పనులు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ 5 ఏళ్లలో ఖచ్చితంగా చేసి పెడతాం. అందుకే ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి రావాలని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రధానంగా శృంగవరపుకోట మీ పార్టీ నుంచే ఎమ్మెల్యే గారు మా మాట వినరు, అందుకనేసి మేము పార్టీ మారిపోతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి ఏ సమాధానం చెప్పబోతా ఉన్నారు? ఫైనల్గా చెప్పండి సార్. నేను ఎవరి మాట వినకపోవడం అనేది లేదు. నా స్వభావం ఏంటంటే పార్టీకి పనిచేసిన చిన్న కార్యకర్త అయినా పెద్దోళ్ళైనా ప్రతి వాళ్ళని నేను అకామిడేట్ చేయాలి. అంతేగాని 1-2 మాటలు పూర్తిగా వినేసి మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే పరిస్థితి నాకు కాదు. ఈ నియోజకవర్గం తగుల నియోజకవర్గం అని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించినప్పుడే అన్నారు. ఎందుకంటే నాకంటే ముందు నేను 2019లో ఇక్కడ పోటీ చేశాను. దానికి ముందు 10 ఎలక్షన్లో 9 ఎలక్షన్లు ఒకే కుటుంబం గెలిచింది. సో ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో జగన్ గారు ఇక్కడ పంపిస్తానే చెప్పారు నాకు. సో ఇక నేను వచ్చిన తర్వాత మొదట్లో అంతా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ న్యాచురల్ స్వభావం పోదు కదా. ఎందుకంటే ఇక రకరకాల కారణాల వల్ల తగులు. సో ఆ తగులు వల్ల వాళ్ళకి నచ్చినట్టుగా నేను అన్నీ చేయాలంటే కుదరదు. నియోజకవర్గంలో అందరికీ నేను అకామిడేట్ చేయాలి. I cannot distance some people away just because one of the leaders in the constituency does not like them. సో వాళ్ళ దగ్గర వీళ్ళకి గతంలో ఏమేమి తగులు ఉన్నాయో నాకు తెలియదు. చెట్టు దగ్గర గట్టు దగ్గర తగులు అయితే అవన్నీ నేను ఎక్కడ తీరుస్తాను? అది తీర్చలేకపోయేటప్పటికి మేము చెప్పినట్టు చేయడం లేదు అంటే దానికి ఎవరేం చేయలేరు. ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటి సార్? అసలు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇటు పెన్షన్ కానీ, ఆదరణ కానీ, ఇటు యువతకు కూడా కొత్తగా చెప్పేటటువంటి పరిస్థితి ఏముండబోతా ఉంది. మరొక వైపు విశాఖకు సంబంధించి పార్లమెంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏవైనా కంపెనీస్ కానీ ఏమైనా వచ్చే కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉండబోతా ఉందా? ఇప్పుడు శృంగవరపుకోట నియోజకవర్గానికి అఫ్కోర్స్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లాగే ఇంటి వద్దకే పరిపాలన, ఇంటి వద్దకే ప్రభుత్వం, ఇది మామూలు విషయం కాదు. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలే. ఇంటికి పెన్షన్ పట్టుకెళ్ళివ్వటం అనేది ఏ రాష్ట్రంలో జరగడం లే. అందులో 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇంకా వేరే రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వడం లే. ఎప్పుడు నేను గ్రామాలకు వెళ్ళి చెప్తాను, మీరు ఈ రాష్ట్రంలో పుట్టారు కాబట్టి మీరు అదృష్టవంతులు. ఇక పక్కనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయగఢ్లో పుడితే మీకు 500 రూపాయల పెన్షన్ లైన్లో నించేవాళ్ళ. ఇది నవరత్నాలు జస్ట్ ఒక పథకం. ఇది ఇంకా 8 పథకాలు ఉన్నాయి. ఇంత చక్కగా వెల్ఫేర్ ఇస్తూ ఈవెన్ డెవలప్మెంట్ విషయంలో వీ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ బికాజ్ విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు బి ద ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. చదువుకున్న వాళ్ళందరికీ నేను చెప్తానే ఉన్నా ఏంటంటే ఈ వచ్చే 5 సంవత్సరాల్లో విశాఖ రాజధాని అయిన తర్వాత ఎంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుందంటే అంతే కాదు, 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎంఓయూలు జరిగి ఉన్నాయి. శృంగవరపుకోట నియోజకవర్గంకి వస్తే అక్కడ జిందాల్ వాళ్ళకి అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుకుంటా 2008లోనో 2007లోనో 1100 acres ఇచ్చారు. దట్ వాజ్ నాట్ బీయింగ్ యూజ్డ్. ఇప్పుడు దానికి ఎంఎస్ఎంఈ పార్క్కి జిందాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. సో మా ప్రభుత్వం ద్వారా నెక్స్ట్ అది డెవలప్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుంది. అన్నిటికీ మించి కొత్త వలస మండలానికి వస్తే గట్టిగా మాట్లాడితే 35 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజధానికి ఈ కొత్త వలస మండలం. సో ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అవడం వల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో వీఆర్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీస్. అందుకే శృంగవరపుకోట నియోజకవర్గానికి పర్టికులర్గా జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం అనేది అవసరం, యూత్కి మరీ అవసరం. థ్యాంక్ యూ సార్. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూ తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలతో పాటుగా స్థానికంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా యోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరొకసారి అధికారంలోకి వస్తూ ఉంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, అక్షర శిల్పం, విజయనగరం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.